వైసీపీ అమలు చేస్తున్న నవరత్నాలు కంటి తుడుపు చర్యలు మాత్రమేనని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు. ఏపీలో 1 కోటి మందికి మోదీ బియ్యం ఇస్తున్నారన్నారు. ఎకరానికి 2 పంటలకి 18,000 సబ్సిడీ మోదీ ఇస్తున్నారన్నారు. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ బలోపేతం కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని వైఎస్ఆర్ ఆరోగ్య మందిరిగా పేరు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కొన్ని సంక్షేమాలు అవి మోడీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాల ముందు కంటి తుడుపు చర్యలు మాత్రమే. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అంటే వైఎస్ఆర్ ఆరోగ్య మందిర్ కింద పేరు మార్చేశారు. ఒక గ్రామంలో 105 రకాల మందులు ఒక బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి డాక్టరు ఇస్తే ఆ మందులు ఆ వైద్యాన్ని ఆ ఆరోగ్య వికసిత భారత్ అనేదాన్ని ఆయుష్మాన్ భారత్ మందిరం అనేదాన్ని వైఎస్ఆర్ మందిరంగా మార్చి వాళ్ళ చేత క్యాంపులు పెట్టించి వాళ్ళ చేత ఇంటికి మందులు పంపిస్తున్నానని ఈయన కొత్త కల్పనతో నేను అందరికీ వైద్యం ఇంటికి ఇచ్చేస్తున్నాను. 175 అసెంబ్లీల్లో 25 పార్లమెంటు స్థానాల పరిధిలో సంస్థాగత కమిటీలని ఏర్పాటుకు కేంద్ర పార్టీ దిశానిర్దేశం చేసింది. పోటీలో ఉండాలి, పోటీ చేస్తాను. ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తాను. పార్టీ